హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. పెళ్లి చూపులు ముగించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. రఘు వాళ్ళు సుజాత ఫాస్ట్గా లోపలికి వెళ్ళి, జై, అమ్మాయి చాలా బాగుందిరా, మా అందరికి చాలా నచ్చింది. నువ్వు ఓకే అంటే వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం. సుబ్రహ్మణ్యం, ఏంటి సుజాత, నువ్వు వాడితో తర్వాత మాట్లాడొచ్చు, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోవాలిగా, అంత ఆత్రం ఎందుకు? వాడు ఎలాగో పెళ్ళికి ఓకే చెప్తేనే కదా మనం వెళ్ళి పెళ్లి చూపులకు వెళ్ళి ఓకే చేసుకుని వచ్చాం. మరి ఎందుకు అంత తొందర? ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అయ్యో, మీకు ఎలా చెప్పాలండి, నాకన్నా పెళ్ళికి ఓకే చెప్పినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వాడు పెళ్లి చేయాలా అని నేను అనుకుంటుంటే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? జై, అమ్మ, నాన్న చెప్పిన దాంట్లో తప్పేం లేదు. నువ్వు మెడిసిన్ వేసుకోవాలిగా, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. సుజాత సుబ్రహ్మణ్యాన్ని చూసి మూతి తిప్పుకుంటూ వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సర్ది పెట్టింది. ఇంతలో సుబ్రహ్మణ్యం కూడా ఫ్రెష్ అయ్యి రావడంతో ముగ్గురు కలిసి కూర్చొని తింటూ, జై, అమ్మాయి జాబ్ చేస్తుంది, పెళ్ళైన తర్వాత నీకు ఓకే అంటే చేస్తుంది, లేదంటే ఇంట్లో ఉంటుంది. జై తింటున్నవాడు ఆగి కాసేపు ఆలోచించి, అలాంటిదేమీ లేదమ్మా, తనకి జాబ్ చేయాలి అని ఉంటే పెళ్లి తర్వాత కూడా చేయొచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు, నా కన్నా బంగారం అంటూ నేను కూడా ఇదే మాట తనకు చెప్పాను. ఎంత మురిసిపోయిందో తెలుసా? మరి ఒక్కసారి అమ్మాయి ఫోటో చూడవా కన్నా? లేదు అమ్మా, నేను చూడను, మీకు అమ్మాయి నచ్చిందిగా, ఇక నాకు కూడా నచ్చినట్లే, ఇక దాని గురించి డిస్కషన్ పెట్టకండి అని ఫాస్ట్గా తిని రూమ్లోకి వెళ్ళాడు. సుబ్రహ్మణ్యం, ఏంటి సుజాత, నువ్వు మళ్ళీ ఏం చేయమంటారు? వాడికి ఆరాధ్య ఫోన్ చేసింది, ఆ సంగతి ఏమన్నా మనతో చెప్తున్నాడేమో, చూడు ఇలా మాట్లాడుతున్నా, కానీ ఎక్కడా అంతా మనసులోనే దాచుకుని ఎలా వెళ్ళిపోయాడో చూడండి. వీడికి ఇలా కాదు, ఇంకొంచెం డోస్ పెంచాల్సిందే. ఆరాధ్య తను పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిని జైకి తెలియదు, పెళ్లిపేటల వరకు కూడా తెలియకూడదు. అలా తెలిస్తే వాడు వెంటనే పెళ్లి ఆపేస్తాడు. దాని తర్వాత ఆ అమ్మాయి నష్టపోయేది. కాబట్టి నువ్వు వాడితో జాగ్రత్తగా ఉండు, ఇదే నీకు నేను చెప్తున్నా. అబ్బా, అలాగేనండి, నేను వాడిని బాధ పెట్టాలి అనుకోవడం లేదు, తన మనసులో ఉన్న ప్రేమను బయటకు తీయాలి అనుకుంటున్నా. ఆ అమ్మాయి మీద ఏదో ఒక అభిప్రాయం ఉండే ఉంటుందిగా, అది మనతో ఎందుకు చెప్పలేకపోతున్నాడు? వాడి మనసుకు ఇప్పుడే చాలా గట్టి దెబ్బ తగిలింది సుజాత, ఇప్పుడిప్పుడే వాడు అందులో నుంచి కోలుకుంటున్నాడు. మరి అలాంటిది ఇంకొకటి జరిగితే వాడు మనిషిగా కూడా మన ముందు మిగలడు. అందుకే చెప్తున్నా, జాగ్రత్త అని. అంతే, నాకు మీ మీద బాధ అర్థమైందండి. మీకు కూడా ఉంటుందిగా, మన కొడుకు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని. అదే తను ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటే ఇంకా సంతోషంగా ఉంటాడు. నిజంగా ఆరాధ్య మన జైని చాలా ఇష్టపడుతుంది. తనతో మాట్లాడినప్పుడు తన మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది. నాకు ఎప్పుడెప్పుడు నా కోడల్ని నా ఇంటికి తెచ్చుకుందామా అని అనిపిస్తుంది. సుబ్రహ్మణ్యం నవ్వుతూ, కొద్ది రోజులు ఓపిక పట్టు, అలానే జరుగుతుంది. ఆరాధ్య జై పెళ్లి తర్వాత కూడా చాలా సంతోషంగా ఉంటారు. రూమ్లోకి వెళ్ళిన జైకి మనసంతా చాలా దిగులుగా ఉంది. ఆరాధ్య ఫోన్ చేసి తనకు పెళ్లి చూపులు జరిగిన విషయం, తొందరలో పెళ్లి జరుగుతున్నది కూడా చెప్పడంతో అప్పటి నుంచి తన మనసులో అలజడి మొదలైంది. అది ఏంటో అర్థం కావడం లేదు. చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళమ్మ చెప్పిన దాన్ని బట్టి ఇంకా ఎక్కువ చిరాకుగా అనిపిస్తుంది. అమ్మ వాళ్ళు చూసిన అమ్మాయి ఎలా ఉంటుంది అనే ఆలోచనలో మునిగిపోయాడు. ఇంతలో తనకి కాల్ రావడంతో తేరుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్లో, నేను చెప్పింది ఏం చేశావు జై? ఒకసారి డిస్ప్లే చూసి, ఆరాధ్య, హా నేనే జై, చెప్పానుగా మా ఇంట్లో నా పెళ్ళికి ఓకే చేశారని. ఇంకెప్పుడు నీ మనసులో ఉన్న మాట చెప్తావు? కనీసం నాకన్నా చెప్పాలి అనిపించడం లేదా? ఒక అమ్మాయి పిచ్చిదానిలా నీ వెంట తిరుగుతుంటే నీ మనసు కరగడం లేదా? నాకు తెలుసు, నువ్వు నీ మరదల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావని. అందులో నాకు ఎటువంటి చోటు అవసరం లేదు జై. నాకంటూ ఒక స్థానం నీ మనసులో ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నాకు కూడా ఇంట్లో పెళ్లి సంబంధం ఓకే చేశారు ఆరాధ్య. చెప్పానుగా, మా అమ్మ హెల్త్ కండిషన్ ఇప్పుడిప్పుడే తను కోలుకుంటుంది. ఇలాంటి టైంలో నువ్వు నాకు ఇలా ఫోన్ చేస్తావని ఎలా చెప్పగలను తనతో? అంటే నువ్వు మీ అమ్మగారు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పావా? జై మౌనమే తన అంగీకారంగా భావించి, ఓకే జై, కంగ్రాచ్యులేషన్స్, ఇక ఇదే మన లాస్ట్ కాల్ అవుతుంది. కనీసం నీ జీవితంలోకి వచ్చే అమ్మాయితో అయినా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చివరిసారిగా ఒకటి అడుగుతున్నా, చేస్తావా? జై ఏంటి అని అడగడంతో, ఒకసారి నిన్ను కలవాలని ఉంది, ప్లీజ్ నా కోసం చివరిసారిగా వస్తావా? కాసేపు ఆలోచించి, అలాగే చివరిసారిగా అంటున్నావుగా, వస్తాను తప్పకుండా. ఎక్కడికి రావాలో చెప్పు? ఆరాధ్య హ్యాపీగా, నిజమా జై? నిజమే చెప్తున్నావుగా, నా కోసం నన్ను కలవడానికి వస్తావుగా? అదే చెప్తున్నాగా ఆరాధ్య, చెప్పు ఎక్కడికి రావాలి? నీకు ఫోన్ చేసి చెప్తాను అని కాల్ కట్ చేసింది.
వెంటనే సుజాతకి కాల్ చేసి, అత్తయ్య, మీ అబ్బాయితో చాలా కష్టం. ఎంత ట్రై చేశానో తెలుసా? తన మనసులో ఉన్న మాట బయటకు చెప్పించడానికి. మొండోడు. నువ్వేంటే నువ్వంటే నాకిష్టమని చెప్పడానికి ఎంత టెక్కు చూపిస్తున్నాడో. అందుకే ఒకసారి కలవాలి అని చెప్పాను. అప్పుడు ఏమన్నాడు నా కొడుకు? చివరిసారిగా అంటున్నావు కాబట్టి కలుస్తా అన్నాడు. మరి వాడిని ఎక్కువ ఏడిపించకు. పెళ్లి తర్వాత నీకు చుక్కలు చూపిస్తాడు. అప్పుడు ఎలాగో తప్పదుగా అత్తయ్య. కనీసం ఈ కొద్ది రోజులైనా జైతో ఆడుకోనివ్వు. ఇన్ని రోజులు నా మనసులో నేనెంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఇప్పటికైనా చెప్తున్నాడా? అంటే అదీ లేదు. వాళ్ళ అమ్మా నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంట. మరి ఏమనుకున్నావే నా కొడుకంటే? అబ్బో! నీకే ఉన్నాడు పెద్ద కొడుకు. పెళ్ళవ్వని చెప్తా నీ సంగతి. నీ కొడుకు సంగతి. ఏయ్! ఏంటే నా కొడుకుని భయపెడతావా? నిజం చెప్పు అత్తయ్య. నీ కొడుకుని ఎవరన్నా భయపెట్టగలరా? తను ఒక చూపు చూస్తే చాలు ఆమెడ దూరం పరిగెడతా నేను. మరి ఎందుకే ఓ రెచ్చిపోతున్నావు? ఏదో ఇవన్నీ జ్ఞాపకాలుగా ఉంటాయి కదా అని. అలాగే కానీ మీరు ఉదయం ఎప్పుడు వెళ్లారు? జాగ్రత్తగా వెళ్లారుగా? ఇంటికి జాగ్రత్తగానే వచ్చామే. రఘు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మా ఇంటికొచ్చి జైతో మాట్లాడిన విషయం చెప్పగానే, అలాగే అత్తయ్య, నేను చూసుకుంటానుగా. కనీసం పెళ్లి అయ్యేలోగా మీ అబ్బాయి మనసులో నేను ఉన్నానో లేదో తెలుసుకుంటాను. సత్యనారాయణ స్వామి పూజలో కూర్చున్న రుద్ర, శివాని ఇద్దరు భక్తితో పంతులు గారు చెప్పిన విధంగా పూజ చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన భూపతి బంధుమిత్రులు వారిద్దరి జంటను చూసి, చాలా అందంగా ఉంది భూపతి. నీ మనవడు, నీ కొత్త మనవరాలు జంట మీ మనవడికి తగ్గ వారిని ఎంచుకున్నాడు మీ మనవడు అని పొగుడుతూ ఉంటే భూపతి మీసం కింద చిరుమందహాసం ఇలా వచ్చి అలా వెళ్ళింది. ఆ మాట విన్న కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషించారు. కానీ విజయభూపతి మనసులో చిన్న బాధ. రుద్ర పక్కన తన కూతురు ఉంటే ఇంకెలా ఉండేదో, నా బంగారు తల్లి ఎలా ఉందో, ఎక్కడుందో అని మనసులో అనుకున్నారు బాధగా. అలా పూజ నిర్విఘ్నంగా అయిన తర్వాత, తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత వచ్చిన బంధుమిత్రులు అందరూ రుద్ర, శివాని జంటని ఆశీర్వదించారు. పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అని. రుద్ర శివానిని గమనిస్తూనే ఉన్నాడు. పైకి వచ్చిన వారితో నవ్వుతూ ఉంది కానీ దేనికో బాధపడుతూ ఉంది. అది ఏంటి, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. వచ్చిన గెస్టులందరినీ మౌనిక విందు భోజనానికి తీసుకువెళ్తే, రుద్ర అమ్మమ్మ, కన్నయ్య, నువ్వు నీ భార్యతో కలిసి ఒకే విస్తరలో ఇద్దరు ఒకరినొకరు తినిపించుకోవాలి. ఏంటమ్మా ఈ ఆచారాలు? అవును కన్నయ్య, నువ్వు పెళ్ళి అవ్వగానే నీ పెళ్ళాంతో హనీమూన్కి వెళ్ళిపోయావు. ఇవన్నీ చేయకుండానే మరి మా ముచ్చట కూడా తీరాలంటే మీరు చేసి తీరాలిగా. తప్పదు. శివానికి అదంతా ఏదోలాగా అనిపించింది. కానీ అంతమంది పెద్దల ముందు కాదు అంటే బాగోదు అని అయిష్టంగానే తన విస్తరలో ఉన్న స్వీట్ తీసుకుని నోట్లో పెట్టింది. అలా పెట్టినప్పుడు రుద్ర చెయ్యి పట్టుకుని తన వేలు మెల్లగా నాలుకతో లీక్ చేశాడు. అలా చేయగానే శివాని ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమంది. టక్కున తన చేయి వెనక్కి లాక్కుంది. రుద్ర కూడా మొదట శివానికి స్వీటే తినిపించాడు. తర్వాత ఒకరినొకరు విస్తరలో ఉన్న భోజనం తినిపించుకుంటూ పూర్తి చేశారు. తన అమ్మమ్మ పక్కనే ఉండి అన్నీ చెప్తూ ఉంది కాబట్టి ఏం మాట్లాడుకోకుండా భోజనం చేశారు. రుద్ర హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత, అమ్మమ్మ అయిపోయాయా? ఇంకా ఏమన్నా పూజలు అవి ఉన్నాయా? ఇంకా ఉన్నాయి కన్నా. ఈరోజు రాత్రికి మన కులదైవమైన అమ్మవారి గుడిలో మీరిద్దరూ వెళ్ళి నైట్ నిద్ర చేసి రావాలి. మీకు తోడుగా నేను, మీ అమ్మ వస్తున్నాం. అలాగే అమ్మమ్మ అంటూ తన రూమ్కి వెళ్ళిపోగానే స్వరాజ్యం శివానీని తీసుకుని బంధువుల దగ్గరికి వెళ్ళి అందరికీ పరిచయం చేస్తూ ఉంది. శివాని కూడా పరిచయం చేసిన వారందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే, మౌనిత తన ఫ్రెండ్స్, మౌనిక నీ కోడలు చాలా అందంగా ఉంది. మీ అబ్బాయి తన అందం చూసే పడిపోయి ఉంటాడు. పెద్దలతో కూడా చాలా గౌరవంగా మాట్లాడుతుంది. నిజంగా అదృష్టవంతురాలివి. అలాగే ప్రభు కూడా తన ఫ్రెండ్స్ ఇదే మాట చెప్పడంతో ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొదట రుద్ర ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అంటే చాలా భయపడ్డారు ఆ అమ్మాయి ఎలాంటిదో అని. కానీ శివాని చూసి తర్వాత అర్థమైంది రుద్రాకి సరైన జోడి అని. తనకి కోపం ఎక్కువ. శివాని చాలా సౌమ్యురాలు. తన ఓపికతో రుద్ర కోపాన్ని జయిస్తుంది అని ఇద్దరూ అనుకున్నారు. అలా ఆ రోజు ఈవినింగ్ వరకు వచ్చిన గెస్టులను చూసుకోవడంతో సరిపోయింది. అందరూ కిందే ఉన్న తన కొడుకు భూపతి మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో స్వరాజ్యం తను ఎక్కడ ఉన్నాడో తెలుసు కాబట్టి ఆ రూమ్కి వెళ్ళి నానా భూపతి అంది. ఎప్పుడు తాగుతూ మైకంలో ఉండే విజయభూపతి ఈరోజు ఎందుకో తాగకుండా తన భార్య అయిన సుకన్య ఫోటో ముందు కూర్చొని తన్ను చూస్తూ బాధపడుతూ ఉన్నాడు. గత 22 సంవత్సరాలుగా తన కొడుకు బాధను చూస్తున్న రాజ్యంకి ఏం చెప్పి తన్ని ఓదార్చాలో అర్థం కావడం లేదు. మెల్లగా తన దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చేయి వేసి, ఏమైందిరా,
ఇంటిలో చుట్టూ చుట్టాలు ఉంటే ఇక్కడ ఒక్కడివే ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నావు? నాకు ఒక్కసారే నా కూతుర్ని చూడాలని ఉందమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతుంటే తన కన్నపేగు కదిలిపోయింది. నేను బ్రతికున్నంత వరకు నా కూతుర్ని చూస్తానో లేదో అమ్మా భయంగా ఉంది. కనీసం నేను చనిపోయేటప్పుడైనా తనని ఒకసారి చూడాలని ఉంది. నా కోరిక నెరవేరుతుందా అని అడుగుతుంటే తన్ని హత్తుకొని అలా మాట్లాడుకురా, త్వరలోనే నీ కూతురు నీ కళ్ళ ముందుకు వస్తుంది. ఇంకెప్పుడు వస్తుందమ్మా నా చావుని చూడటానికా భూపతి అని స్వరాజ్యం గట్టిగా అరవడంతో నిజమే కదమ్మా, ఇక నా జీవితంలో మిగిలింది కేవలం చావు మాత్రమే. అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. తన నోటి మీద చేయి మూసి అలా మాట్లాడుకురా, ఈ కన్నతల్లి తట్టుకోలేదు. ఉదయం నుంచి తను మామని గమనిస్తున్న రుద్ర తన అమ్మమ్మ వెళ్ళిన కాసేపటికి రూమ్కి వెళ్ళి వారి మాటలు విని తొందరలోనే నీ కూతురు నీ కళ్ళ ముందుకు వస్తుంది మామ అని చెప్పాడు. తన కన్నీళ్లు తుడుచుకొని నిజమా రుద్ర, నా బంగారు తల్లి నా ముందుకు వస్తుందా? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా నీకు? ఎక్కడుంది? ఏం చేస్తుంది? అని ఒకటే ప్రశ్న అడుగుతుంటే మామ చెప్పాను కదా, తొందరలోనే నువ్వు నీ కూతుర్ని కలుసుకుంటావు. తను ఇక్కడే ఉంటుంది, అర్థమవుతుందా? నువ్వు ఇలా ఇంకా బాధపడకు. విన్నావా అమ్మ, నా కూతురు తొందరలోనే మన ఇంటికి వస్తుందంట. రుద్ర చెప్పాడు అంటే అది జరిగి తీరుతుంది. మరోసారి రుద్ర చేతులు పట్టుకుని నువ్వు చెప్తుంది నిజమే కదా రుద్ర, ఈ జన్మకి ఇది చాలు. నేను చనిపోయే లోపల చూస్తానో లేదా అనుకున్నా, కానీ నీ మాటతో నాకు ఇంకా బతకాలనే ఆశ మొదలైంది. నువ్వు అన్నావంటే నా కూతుర్ని తీసుకొచ్చి నా చేతిలో పెడతావు. నా కూతురు నా బంగారు తల్లి ఎలా ఉంటుందిరా, ఒక్కసారి చెప్పవా? అన్నట్టు నీ కూతురు నిజంగానే బంగారు బొమ్మలా ఉంటుంది మామ. చాలా విజయభూపతి సంతోషంతో నిజమా రుద్ర, నా కూతురు అంత అందంగా ఉంటుందా? అవును మామ, అన్నీ నీ పోలికలే, నిజంగానే బంగారు బొమ్మలా ఉంటుంది. వచ్చాక నువ్వే అంటావు చూడు. స్వరాజ్యం కూడా రుద్రతో కన్నయ్య నువ్వు నిజమే చెబుతున్నావు కదా అంటే నా మనవరాలు తొందరలోనే నా ఇంటికి వస్తుందా? అమ్మమ్మ వస్తుంది, నేనే తన్ని తీసుకుని వస్తున్నా. భూపతి తన అమ్మ చేతిని పట్టుకొని అమ్మ చాలా రోజుల తర్వాత ఆకలిగా ఉంది, అన్నం పెడతావా అని అడగడంతో 22 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా తన కొడుకు అలా అడగకపోవడంతో పద నాన్న, నేనే నీకు స్వయంగా తినిపిస్తాను అని భూపతిని తీసుకొని వెళ్ళి తనకి కడుపు నిండా తినిపిస్తుంది. పల్లవి తన కవల పిల్లలతో ఇంటి ముందుకు రాగానే ఫాస్ట్గా నందన్ వారి దగ్గరికి వెళ్ళి అందులో మొదటగా బాబుని ఎత్తుకోవడంతో వాడు ఏడుపు స్టార్ట్ చేశాడు. కృష్ణ, రే బామర్ది, ఏం చేశావురా నా కొడుకుని అంతలా ఏడుస్తున్నాడు? వాడు అలా సడన్గా ఏడవడంతో అందరికీ కూడా చాలా కంగారుగా అనిపించింది. నేనేం చేయలేదు బావా, వీడు నేను ఎత్తుకోగానే ఏడ్చాడు అంటూ మళ్ళీ బాబుని పల్లవి చేతిలో పెట్టాడు. కృష్ణ చేతిలో ఉన్న పాపని తీసుకోగానే తను నందన్ని చూసి చిన్నగా నవ్వింది. అప్పుడు తన మనసుకి కొంచెం హాయిగా అనిపించింది. నా బంగారు తల్లి, మీ అన్నయ్య ఉన్నాడు చూడు, నేను ఎత్తుకోగానే ఎలా ఏడ్చాడో, నువ్వు చూడు ఎలా చిరునవ్వు నవ్వుతున్నావో అంటూ చిన్నగా తన నుదుటిని ముద్దు పెట్టాడు. బావా, నీ కొడుకు ఒక రౌడీలాగా తయారవుతాడేమో, నా బంగారు తల్లి చూడు నేను ఎత్తుకోగానే ఎలా నవ్వుతుందో అని కృష్ణకి అక్కడున్న వారికి చూపిస్తుంటే నందు అమ్మగారు, నందు ఇలా ఎక్కువసేపు పల్లవి పిల్లలు బయట ఉండకూడదు నాన్న అని అనడంతో పాపని కృష్ణ చేతిలో పెట్టి ఓకే మమ్మీ అలాగే అని అన్ని అరేంజ్మెంట్ చేశాను అని అనడంతో ఇద్దరికి గుమ్మం ముందు దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు. లోపల ఇల్లంతా చాలా అందంగా డెకరేట్ చేయించాడు నందన్. పల్లవిని సోఫాలో కూర్చోబెట్టి తన చేతిలో ఉన్న ఒక బాబుని తీసుకుంది అభినయ. అభినయ చేతిలో సైలెంట్గా ఏడవకుండా ఉన్న బాబుని చూసి నందన్, వదిన వీడు చూసావా, నేను ఎత్తుకుంటేనేమో ఏడుస్తున్నాడు, నువ్వు ఎత్తుకుంటే చూడు ఎలా ఉన్నాడో, నీ దగ్గర నాకు కొన్ని రోజులుగా బాగా అలవాటు పడిపోయాడుగా, అందుకే ఏడవడం లేదు. కొద్ది రోజులు నీకు అలవాటైతే అప్పుడు ఏడవడు. ఏమో వదిన, కానీ నా చిట్టి తల్లి మాత్రం నా దగ్గర ఏడవకుండా వచ్చేసింది నన్ను చూడగానే. అబ్బా ఇంకా ఆపండ్రా మీ అల్లరి, పాపం అది ఇప్పటికే బాగా అలసిపోయింది అంటే అమ్మ పల్లవికి పిల్లలకి కింద రూమ్లో అన్నీ అరేంజ్ చేసి పెట్టాను, తన్ని అక్కడికి తీసుకువెళ్ళండి, రెస్ట్ తీసుకుంటుంది, జెట్ లాగ్ వల్ల బాగా అలసిపోయినట్టు కనిపిస్తుంది. ఇంతలో సుభద్ర పల్లవి కోసం జ్యూస్ తీసుకొని రమ్మని చెప్పడంతో మేడ్ పల్లవికి జ్యూస్ తెచ్చి ఇచ్చి వెళ్ళింది. కృష్ణ, బంగారు కాస్త జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో, పిల్లల్ని నేను చూసుకుంటా అని అనడంతో జ్యూస్ తాగి మెల్లగా కింద ఉన్న రూమ్కి వెళ్ళింది. ఆ రూమ్ని చూడగానే షాక్ అయ్యింది పల్లవి. ఆ రూమ్ ఎలా ఉందంటే మొత్తం చిన్నపిల్లల బొమ్మల్లో నిండిపోయింది. ఆ బెడ్ కూడా పల్లవికి కంఫర్ట్గా ఉండేలా అరేంజ్ చేసి పెట్టాడు నందన్. పల్లవి బావా అని పిలవడంతో పాపని సుభద్ర చేతిలో పెట్టి పల్లవి దగ్గరికి వెళ్ళి ఏమైంది పల్లవి, ఒంట్లో బాగానే ఉందా అని కంగారుగా అడగడంతో బానే ఉంది బావా, ఈ రూమ్ చూడు నందన్ అన్నయ్య ఎలా తయారు చేశాడో, పిల్లల కోసం బాగుంది కదా అని చాలా ఎగ్జైట్ అంటుంటే అప్పుడు తను కూడా ఒకసారి రూమ్ అంతా పరిశీలించాడు.
అవును, చాలా అందంగా తయారు చేశాడు. నీ కోసం, పిల్లల కోసం నిజంగానే చాలా బాగుంది. కృష్ణ, నందు అని పిలవగానే వారి ముందుకు వెళ్ళి నించున్న నందు, ఏమైంది బావా? రూమ్ నచ్చలేదా? హేయ్ పల్లవి, నీకు కూడా నచ్చలేదా చెప్పు? నీకు నచ్చే విధంగా అరేంజ్ చేయిస్తాను. అలాంటిదేమీ లేదురా అన్నయ్య. చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా నచ్చేసింది అని తన్ని సైడ్ హగ్ చేసుకుంది పల్లవి. హమ్మయ్య! బ్రతికించావే తల్లి. నీకు నచ్చలేదని చెప్తావేమో, మళ్ళీ అరేంజ్మెంట్ చేయాలంటే ఎంత కష్టపడాలో అనుకున్నా. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికిందిలే నందు. నిజంగానే చాలా బాగుంది రూమ్. మరి నా అల్లుడు, కోడలు కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా బావా? సరే పద మనం వెళ్దాం. పల్లవి, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని రెస్ట్ తీసుకో అని వాళ్ళిద్దరిని హాల్లోకి వచ్చారు. అభినయ ఫేస్లో కూడా బాగా అలసట కనిపించడంతో సుభద్ర, అమ్మ అభినయ, నువ్వు కూడా వెళ్ళు. విక్రమ్ ఆల్రెడీ తన రూమ్కి వెళ్ళాడు కదా, చూడు వాడికి ఏమన్నా అవసరం ఉందేమో అని తన్ని కూడా రూమ్కి పంపింది. అభినయ అలాగే పెద్దమ్మ అంటూ తన రూమ్కి వెళ్ళింది. అక్కడ చుట్టూ చూసింది. విక్రమ్ ఎక్కడా కనిపించకపోవడం లేదు. ఆఖరికి బాల్కనీలో నుంచుని సిగరెట్ తాగుతూ ఉన్నాడు. విక్రమ్ వెనకగా వెళ్ళి, ఈ టైంలో సిగరెట్ తాగుతున్నారు, ఏమైంది అంది. తన చెయ్యి పట్టుకొని ముందుకు లాక్కొని అభినయని చూస్తూనే సిగరెట్ తాగుతూ ఆ పొగ తన మొహం మీద వదలగానే దగ్గుతూ, ఏం చేస్తున్నారు మీరు అని పక్కకు వెళ్ళాలని చూసింది. కానీ విక్రమ్ వదలకుండా సిగరెట్ పక్కన పడేసి అభినయ లిప్స్ అందుకొని ముద్దు పెట్టాడు. కాసేపటికి వదిలి అభినయ ఫేస్ చూశాడు. ఉక్కిరి బిక్కిరి అయినట్టు అనిపించింది. వెంటనే తన్ని హత్తుకొని, సారీ స్వీటీ, చాలా కంట్రోల్ చేసుకుందామని అనుకున్నా, కానీ నా వల్ల కాలేదు. నువ్వు నా ముందుకు రాగానే ముద్దు పెట్టుకోవాలి అని అనిపించింది, అందుకే ఇలా చేశా అని చిన్నగా చెవిలో చెప్పాడు, తన చెవిపైన పెదవులతో రాస్తూ. అభినయ కూడా విక్రమ్ని హత్తుకోగానే తన పెదవులపై చిరునవ్వు. ఇక నువ్వు నన్ను కంట్రోల్ చేయాలని చూడకు అంటూ అభినయని తన 2 చేతులతో ఎత్తుకొని బాల్కనీ రూమ్ డోర్ లాక్ చేసి తన్ని బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి చేరుతుండగా, ప్లీజ్ నాకు ఒంట్లో అస్సలు ఓపిక లేదు అని అభినయ అనడంతో, చెప్పానుగా స్వీటీ, నన్ను కంట్రోల్ చేయాలని చూడకు అని అంటూ అభినయ నుంచి మరొక మాట రాకుండా తన పెదవులతో అభినయ లిప్స్ క్లోజ్ చేసి ముద్దు పెడుతూ తన ఒంటి మీద ఉన్న బట్టలు వేరు చేసి, ఎప్పుడు తన్నే ఆక్రమించుకున్నాడో తెలియదు కానీ పూర్తిగా అభినయ తనలో కలుపుకున్నాడు. తన ఒంట్లో ఉన్న కాస్త ఓపిక కూడా పూర్తిగా పోవడంతో అలాగే బెడ్ మీద గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది అభినయ. తన ఒంటి మీద ఉన్న పంటిఘాట్లను చూసి, సారీ బుజ్జమ్మ, చాలా గ్యాప్ వచ్చిందిగా, అందుకే కంట్రోల్ చేసుకోలేకపోయా అని ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయిన అభినయ్కి నిండుగా బెడ్షీట్ కప్పి తన నుదుటిని ముద్దు పెట్టి తనని హగ్ చేసుకొని తను కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఇక్కడ ఆరాధ్య జైకి కాల్ చేసి తన మనసులో ఉన్న బాధ చెప్పుకున్న తర్వాత, జై మనసులో లేదు. నేను చేస్తుంది కరెక్టేనా? అమ్మ చెప్పడం వల్ల తన బాధను అర్థం చేసుకుని పెళ్లికి ఓకే చెప్పాను. కానీ నన్ను ప్రేమిస్తున్న ఆరాధ్య గురించి ఎందుకో ఆలోచించలేకపోయాను. ఇష్టం లేకుండా ఒకరిని పెళ్లి చేసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో. అలాంటిది ఇప్పుడు ఆరాధ్య పరిస్థితి ఏంటి? నిజంగానే తన పేరెంట్స్ తనకి ఇష్టం లేని అబ్బాయితో పెళ్లి చేస్తున్నారా? అందుకేనా తను ఆఖరిసారిగా కలవాలి అనుకుంటుంది? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మకి ఎలా చెప్పాలి? వాళ్ళిద్దరూ కలిసి అమ్మాయి బాగా నచ్చింది, పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవాలి అని మాట్లాడుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ తన జుట్టు పీక్కుంటూ ఆలోచిస్తున్నాడు జై. జై వెంటనే తన ఫ్రెండ్ అయిన భరత్కి కాల్ చేసి, రేయ్ ఆరాధ్య కాల్ చేసిందిరా అంటూ తనతో జరిగింది మొత్తం చెప్పాడు. భరత్ కూడా, అసలు నీకు కొంచెమన్నా బుద్ధుందా జై? ఆంటీ వాళ్ళు నీకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పినప్పుడు ఒక్కసారి కూడా నీ మనసులో ఆరాధ్య గురించి ఆలోచన రాలేదా? ఆ పిచ్చిది నిన్ను ఎంత పిచ్చిగా ప్రేమించిందిరా. నీకోసం తన ఇంట్లో ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా వాటిని ఏదో వంక పెడుతూ వద్దు అని చెప్తూనే ఉంది. కానీ ఇంకా ఎంతకాలం అని తన అమ్మా నాన్నని బాధ పెట్టాలి? తను నీ వెంట పడుతున్నా నువ్వు నీ మనసులో ఉన్న మాట చెప్పవు. తన ప్రేమను అంగీకరించవు. అయినా ఆ పిచ్చది ఇంకా నీకు ఫోన్ చేసి నిన్ను కలవాలి అనుకుంది అంటే నువ్వే ఆలోచించు తను నిన్ను ఎంతలా ప్రేమించిందో. జై, అందుకే కదా నువ్వు ఏదో ఒక సలహా ఇస్తావని కదా నీకు కాల్ చేశాను. బుర్ర తినకుండా ఇప్పుడేం చేయాలో చెప్పు. నేనేం చెప్పాలిరా? ఆరాధ్య అడిగింది అన్నావు కదా, చివరిసారిగా కలవాలి, నీతో మాట్లాడాలి అని. ఒకసారి కలువు, తను ఏం చెప్తుందో విను, దాని తర్వాత నువ్వే ఒక నిర్ణయం తీసుకో. జై, నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటో అడుగు. ఆరాధ్యని ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు కదా, ఒకసారి కూడా నీకు ఏమనిపించలేదా? అంటే అభినయ్తో నీ పెళ్లి ఆగిపోయిన తర్వాత ఆరాధ్య ఎప్పుడు నీ పక్కనే ఉండాలని, నీ బాధ తీర్చాలని అనుకుంది అని నీకు తెలియదా? తెలుసు కదా, మరి అయినా తన్ని ఎందుకు దూరంగా పెట్టకుండా నీ దగ్గరికి రానిచ్చావు? తన మనసులో నీ మీద ఆశలు రేగేలా ఎందుకు చేశావు? నీ పెళ్ళి అని తెలిసిన తర్వాత అది ఎంత కుమిలిపోయిందో నేను పక్క నుండే చూశానురా.
నీకు ఇలా జరిగిందని తెలిసి తర్వాత కూడా తను ఎంత బాధపడిందో. జైకి ఎందుకు ఇలా జరిగింది అని అంత మంచి అమ్మాయి ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు జై? మనల్ని ప్రేమించే వాళ్ళకన్నా మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు దక్కడం చాలా అదృష్టం రా. ఉన్న నువ్వు ఎందుకు ఆ అదృష్టాన్ని కాలదనుకుంటున్నావో ఇప్పటికీ మించిపోయింది లేదు. నీ మనసులో మాట ఒకసారి ఆరాధ్యకి చెప్పు. పెళ్లిపెట్టెల మీద కూర్చున్న కూడా ఎవరి గురించి ఆలోచించకుండా నీకోసం వచ్చిస్తుంది ఆ పిచ్చిది. అంత పిచ్చిరా నువ్వంటే తనకి. ఒక్కసారి నీ మనసు తెరిచి అందులో ఉన్న భావాలు తన ముందు తెలియజేయి. అప్పుడు నీకే అర్థమవుతుంది తన ప్రేమ. తను ఈరోజు ఆఫీస్కి వచ్చిందా? లేదురా, తను కొన్ని రోజులు లీవ్లో ఉంది. సారీ, నా కోసం తన ఇంటికి వెళ్ళి మాట్లాడి వస్తావా? తను ఎలా ఉందో? సరే, వెళ్ళొస్తాను. తన పరిస్థితి ఏంటో నీకు చెప్తాను. అప్పుడు నువ్వు ఒక నిర్ణయానికి రా. జై అలాగేరా, బాయ్ అని కాల్ కట్ చేశాడు. భరత్ వెంటనే ఆరాధ్యకి కాల్ చేసి, హలో మేడం, ఏం చెప్పావు నా ఫ్రెండ్కి? పాపం వాడు నీ గురించి ఆలోచిస్తూ సతమతమవుతున్నాడు తెలుసా? వాడి గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు తనకి ఎక్కడ దూరం అయిపోతావో అని. ఇంకా తన్ని ఇలా ఏడిపిస్తే మంచిది కాదేమో. ఏంటన్నయ్య, నీ ఫ్రెండ్ నన్ను ఏడిపించినప్పుడు ఈ మాటలు చెప్పలేదే? బాధపడితేనే కదా తన మనసులో ఉన్న మాట బయటకు వచ్చేది. పాపం రా వాడికి అలా చూస్తుంటే కష్టంగా ఉంది. కానీ నిజం తెలిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడు. ఎలా అన్నా ఉండని అన్నయ్య, ఈ కొద్ది రోజులు మాత్రం నేను జైని ఆడుకోవాలి. సరే, పులి నోట్లో తల పెడతానంటే నేను మాత్రం ఏం చేస్తా? అందరూ ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కరు కూడా లేరా? అత్త ఏమో తన కొడుకుని బాధ పెట్టొద్దు అని, మీరేమో నా ఫ్రెండ్ అని బాధ పెట్టొద్దు అని. మరి మధ్యలో నేనేమైపోవాలి? నా బాధ గురించి ఎవరూ ఆలోచించారా? ఎన్ని రోజులు ఎంత నరకం అనుభవించాను. నేను దగ్గరగా వస్తే దూరంగా వెళ్ళమంటాడు. సరే, తన మరదల్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు అనుకుంటే అది జరగలేదు. పాపం బాధలో ఉన్నాడని వెళ్తే ఒక్కసారి దగ్గరికి రాకు అని నన్ను కసురుకున్నాడు. ఎలా కనిపిస్తున్నాను నేను నీ ఫ్రెండ్కి? అందుకే ఈ రివెంజ్ అంతా తీర్చుకోవాలి. పెళ్లి తర్వాత పతియే ప్రత్యక్ష దైవం అంటూ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. అమ్మో, ఆరాధ్య సైలెంట్గా ఉంటే పాపం జైగాడి చేతిలో పడితే ఈ పిల్ల ఏమవుతుందో అనుకున్నా. కానీ ఇప్పుడు మా వాడిని చూసి పాపం అనుకోవాల్సి వస్తుంది. ఇదంతా మీ ఫ్రెండ్ దయ వల్లే అన్నయ్య. సాఫ్ట్గా ఉన్న నన్ను హార్డ్గా మార్చేశాడు. అవును, ఇంతకీ ఏమంటున్నాడు మీ ఫ్రెండ్? ఒకసారి మీ ఇంటికి వెళ్ళి ఆరాధ్య ఎలా ఉందో, తన పరిస్థితి ఏంటో తెలుసుకోమని అన్నాడు. బాబు గారికి నా మీద కొంచెం జాలి కలిగినట్టుంది. అందుకే నేను ఏమన్నా చేసుకుంటానేమో అన్న భయంతో నిన్ను మా ఇంటికి వెళ్ళి చూసి రమ్మని చెప్పాడు. వాడిని కలుస్తా అన్నావు అంటగా ఎప్పుడు? ఇంకో 2 డేస్లో కలుద్దామని అనుకుంటున్నా అన్నయ్య. ఆ విషయం జైకి తర్వాత కాల్ చేసి చెప్తాను అని చెప్పాను. అప్పుడు అన్న తన మనసులో మాట బయట పెడతాడేమో చూస్తాను. నాకైతే అనిపించడం లేదు వాడు నీ ముందు నిన్నిష్టపడుతున్నా అని చెప్తాడు అని. ఏమో అన్నయ్య, చూద్దాంలే. అంటే డైరెక్ట్గా పెళ్లిపేటల మీద నన్ను చూసి షాక్ అవుతాడు. షాక్ అవ్వడం కాదు, ఇదంతా ఒక నాటకం అని తెలిస్తే మన పరిస్థితే ఆలోచించు ఎలా ఉంటుందో. ఏం కాదు అన్నయ్య, అప్పుడు అత్తయ్య ఏదో ఒకటి చేసి జైని కూల్ చేస్తారు. నువ్వు ఇప్పటి నుంచే భయపడి నన్ను భయపెట్టకు. ఓకే, మరి బాయ్ అన్నయ్య, ఉంటాను అని ఆరాధ్య ఫోన్ కట్ చేసింది. రుద్ర తన మామయ్యతో, నీ కూతుర్ని తీసుకొచ్చే బాధ్యత నాది మామ. ఇప్పటి నుంచి నువ్వు ఇలా మందు తాగుతూ కూర్చోకు. వచ్చి నీ కూతురు కోసం ఎలా స్వాగతం పలకాలా అని ఆలోచించు. అమ్మమ్మ, మామకి భోజనం పెట్టండి అని రుద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్వరాజ్యం ప్రతాప్ కోసం భోజనం తీసుకొచ్చి తనే స్వయంగా తన కొడుక్కి తినిపించింది. తన నుదుటిని ముద్దు పెట్టి, అమ్మ, రుద్ర నా కూతుర్ని తీసుకొస్తాడంటావా? వాడిని పెంచిన నీకే వాడి గురించి తెలియదా? వాడు ఒకసారి ఏదన్నా చేస్తాను అంటే చేసి తీరుతాడు. అది ఎలా అయినా సరే. నాకు కూడా నా మనవరాల్ని చూడాలని చాలా కోరికగా ఉంది. నేను పోయేలోగా తన్ని చూస్తానో లేదో అనుకున్నా. కానీ నా మనవడు నా మనవరాల్ని తీసుకొస్తా అంటున్నాడు. అంటే ఖచ్చితంగా తీసుకొచ్చి తీరుతాడు. నా బుజ్జి తల్లి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. ఇన్ని రోజులు మనం తన్ని దూరం చేసుకున్నందుకు బాధపడుతూనే ఉన్నాము. ఇప్పటికైనా మన ఇంటికి మంచి రోజులు వచ్చాయి ప్రతాప్. నా కూతుర్నే నా మేనకోడలిగా ఇవ్వాలని నా కోరికగా ఉండేది అమ్మా. కానీ రుద్ర ఇలా ఒక అమ్మాయిని సడన్గా పెళ్లి చేసుకుంటాడని అనుకోలేదు. స్వరాజ్యం మాట్లాడుతూ, నేను కూడా నా కన్నయ్యకి నా మనవరాల్ని ఇచ్చి పెళ్లి చేయాలని మనసులోనే గట్టిగా అనుకునేదాన్ని. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అంటారుగా. అయినా ఇప్పుడు ఏమైంది రుద్ర? చేసుకున్న అమ్మాయి కూడా నా మనవరాలే కదా. చాలా లక్షణంగా ఉంది. ఇంట్లో అందరితో బాగా కలిసిపోతుంది. నీ మనవడు తన్ని భయపెట్టి పెళ్లి చేసుకున్నాడు అమ్మా. వీడు మామూలోడు కాదు. పాపం ఆ అమ్మాయి. నా మనవడిని అంటున్నావు, మరి నీ సంగతి చెప్పవే? నువ్వు కూడా నా కోడల్ని ఎలా పెళ్లి చేసుకున్న వాడివే కదా.
అవునమ్మా, తన్ని చూడగానే ఇష్టపడ్డాను. కానీ తను నన్ను ప్రేమించిన తర్వాతే పెళ్లి చేసుకుంది. ఇలానే మన వల్ల బలవంతంగా పెళ్లి చేసుకొని రాలేదు నేను. ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకులే ప్రతాప్. కింద అందరూ ఉన్నారుగా, నువ్వు కూడా కొంచెం ఫ్రెష్ అయ్యిరా. ఇలా ఒక్కడివే రూమ్లో మగ్గిపోతూ ఎన్ని రోజులని ఉంటావు? మార్నింగ్ ఆఫీస్కి వెళ్తావు, నైట్ ఇలా రూమ్లో ఒక్కడివే బాధపడుతూ కూర్చుంటావు. కనీసం మాతో కలిసి భోజనం కూడా చేయవు. ఇలా ఇంకా ఎన్ని సంవత్సరాలు నానా? ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు చూడు. ఇప్పటి నుంచి నేను కూడా మీతో కలిసి భోజనం చేస్తానమ్మా. రుద్ర చెప్పాడుగా నా కూతుర్ని తొందరలో ఇంటికి తీసుకువస్తున్నాడని. తను వచ్చినప్పుడు నేను ఇలా ఉంటే ఎలా చెప్పు? తనతో చిన్నప్పుడు మిస్ అయినవన్నీ తీర్చుకోవాలిగా. అందుకే నేను కూడా అందరితో కలిసి ఉంటాను. నువ్వు కిందకి వెళ్ళమ్మా, నేను వస్తాను అని స్వరాజ్యం కిందకి వెళ్ళిన 10 నిమిషాలకి ప్రతాప్ కూడా వెళ్ళాడు. ప్రతాప్ అలా రావడం చూస్తున్న తమ దగ్గర బంధువులు అందరూ షాక్ అయ్యారు. చాలా సంవత్సరాలయ్యింది ప్రతాప్ని అలా చూసి. భూపతి కంట కన్నీరు వస్తుంది కొడుకుని ఇలా చూసి. ఎన్ని సంవత్సరాలయ్యింది? తన ఎదురుగా వెళ్ళి కొడుకుని హగ్ చేసుకొని చాలా సంతోషంగా ఉంది నాన్న. నిన్నెలా చూస్తుంటే నీలో ఈ మార్పుకి కారణం తొందరలో మీకు కూడా తెలుస్తుంది నాన్న. కారణం ఏమన్నా కానీ నా కొడుకుని ఇలా చూస్తుంటే మాటల్లో చెప్పలేని సంతోషం కలుగుతుంది. పద అంటూ ప్రతాప్ని తన ఇంటికి వచ్చిన బంధువుల దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. తన పక్కన తన కొడుకు చాలా సంవత్సరాల తర్వాత నించుని అలా మాట్లాడుతుంటే భూపతి నోట మాట రావడం లేదు. ప్రతాప్ అన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. భూపతి అలా చూస్తూ ఉన్నాడు. ఈ సన్నివేశం చూసి ఇంట్లో సభ్యుల కంట కన్నీరు. మౌనిక, ప్రభు, స్వరాజ్యం, భవ్య అందరూ ప్రతాప్ని అలా చూస్తూ ఉంటే వారి ముందుకు వెళ్ళిన రుద్ర, ఏంటి మామని అలా చూస్తున్నారు? తనకు దిష్టి పెడుతున్నారా ఏంటి అని అన్నాడు. మౌనిక రుద్ర చేతులు పట్టుకొని, అన్నయ్య ఇలా మారడానికి కారణం నువ్వే కదా కన్నా. తన మొహంలో సంతోషం చూసింది. సంవత్సరాలయ్యింది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందిరా అంది. అన్నయ్య ఏ మ్యాజిక్ చేశావురా మామయ్య ఇలా మారిపోయాడు? స్వరాజ్యం తొందరగా ఇంటి మహారాణి తిరిగి రాబోతుంది అని చెప్పాడు. అందుకే మామయ్య అంత సంతోషంగా ఉన్నాడు. ప్రభు, రుద్ర, అమ్మమ్మ చెప్పేది నిజమేనా ప్రతాప్? కూతురు వస్తుందా? అవును నాన్న, తన్ని నేను తీసుకొస్తాను. మౌనిక, అన్నా నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే అమ్మా, నేనెప్పుడూ కూడా మీకు అబద్ధం చెప్పలేదుగా. తను ఎక్కడుందో తెలిసిందా? ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉందా? తొందరలోనే మీ ముందుకు వస్తుందమ్మా. అప్పటి వరకు ఈ ప్రశ్నలన్నీ మీ దగ్గరే దాచుకోండి అంటూ దూరంగా వచ్చిన గెస్టులతో మాట్లాడుతున్న శివాని దగ్గరికి వెళ్ళాడు రుద్ర. ప్రభు, అత్తయ్య, రుద్ర చెప్పేది నిజమే కదా? వాడు చెప్పిన జరగలేదు అంటే ప్రతాప్ ఎంత బాధపడతాడో తెలుసుగా. అందుకే ఇంతలా అడుగుతున్నాను. నిజమే అల్లుడు గారు, నా మనవడు ఏదన్నా చెప్పాక చేయకుండా ఉంటాడా? తొందరలోనే నా మనవరాల్ని తీసుకొస్తా అని చెప్పాడు. నిజంగా అది చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం. నీ కోడలు వచ్చిన వేళ విశేషం. మౌనిక, ఇక అంతా మంచి జరుగుతుంది. రుద్రాకి తగ్గ జోడి శివాని. భయపెట్టి పెళ్లి చేసుకున్న సరైన పిల్లని చేసుకున్నాడు. కానీ రుద్ర కోపాన్ని శివాని భరించడం కొంచెం కష్టమే. నువ్వు తనకి సపోర్టుగా ఉంటే రుద్రని కూడా తన ప్రేమతో పూర్తిగా మార్చుకుంటుంది. నువ్వు చెప్పింది నిజమే అమ్మా. వాడి కోపాన్ని భరించడం చాలా కష్టం. ఇందాకే చాలా భయంగా అడిగింది అత్తయ్య, ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అలాగే అని చెప్పాను. కానీ ఇంకా విషయం వాడికి తెలియదు. తెలిస్తే ఏమంటాడో ఏమో. ఏం కాదు, గుళ్ళో పూజ తర్వాత రుద్ర, శివాని ఇద్దరు వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి వస్తారు. నేను కన్నయ్యతో మాట్లాడతాను అని తన భర్త దగ్గరికి వెళ్ళింది. రుద్ర శివాని బాధని తెలుసుకోగలుగుతాడా? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.